ఆయా సందర్భాలను బట్టి ఆయా సమయముల్లో సంఘస్థులు ఏం చేశారు, సంఘం ఏం చేసింది, ఎలా అయితే వారి ఉన్నతమైన స్థాయికి చేరారు, ఎలాగూ వారి వెమ్మటి విజయాలు వచ్చాయి అనే విషయంలో కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దీనంతటికి కారణము ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. దీనంతటికి ప్రతి విజయానికి, ప్రతి మేలుకు, ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించబడటానికి క్రైస్తవునికి మొదటి సాధనము ఏదైనా ఉన్నదంటే ప్రార్థన. కత్తి చేత కానటువంటిది, తుపాకు చేత కానటువంటిది, ఈట చేత కానటువంటిది ప్రార్థన ద్వారా ఎన్నో సమయములో, ఎన్నో సందర్భములో అద్భుత రీతిగా జరిగినది. అందులో కొంతమందిని గురించి మనం ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయము 2 నుండి 4 వచనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంత గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో 2వ వచనం నుంచి 4 వరకు చూసినట్లయితే, అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు అససోను తామారు అను ఎనిగెద్దులో ఉన్నారని యెహోషాపాతు తెలియజేసిరి. దేవునికి స్తోత్రం. మరి పలాని ప్రాంతము నుండి, పలాని ఏరియా నుండి ఆ రోజు యుద్ధములు జరుగుతున్నటువంటి కాలం, యుద్ధములు జరుగుతున్నటువంటి కాలములో ఒక ప్రాంతం వారు ఒక ప్రాంతం మీదకి యుద్ధము చేయడానికి వచ్చారు. వచ్చి ఒక చోటున్న వారు వేచి మాట పెట్టుకొని ఉన్నట్టుగా, దిగిరి అంటే ఆడ సిద్ధపడుతున్నటువంటి మాట. చెప్పాలంటే మన ఊరి ఎవరైనా బిచ్చగాడు వచ్చాడనుకోండి, ఊరు బయటనే మొత్తం వేషం వేసుకొని ఊళ్ళోకి వస్తాడు. చూశారు ఎవరన్నా? అలాగనే వారు కూడా ఆ ప్రాంతం మీద పడటానికి మరి ఒక చోటున దిగి ఉన్నటువంటి తరుణాన్ని బట్టి మరి లేఖనం ఏం చెప్తుందయ్యా అంటే, ఈ యెహోషాపాతు భక్తుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏం చేస్తున్నాడు? అందుకు యెహోషాపాతు భయపడి, మనుషునికి వచ్చిన ప్రతి సమస్య సంథింగ్, అది ఏదైనా సరే, ఒక సమస్య, ఒక ప్రాబ్లం, ఒక ఇబ్బంది, ఒక ఇరుకు, ఒక మరి పలు విధములకు ఎన్నో రకములైనటువంటి ఇబ్బందులు మరి వచ్చినప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళరా మనుషుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ భయపడతాడు. ఆ భయమే మనిషిని పిరికితనంలో నెట్టేస్తుంది. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే, అతడు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలని చాటింపగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి ముఖ్యముగా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఉపవాస దినము గురించి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక ఎవరెవరు ఉపవాసం ఉండి ఏ విజయాలు పొందుకుందరో మనం ఈరోజు చూడబోతున్నాం. కనుక ఈ యెహోషాపాతు భయపడి ఏం చేయాలో తెలియక తనకున్నటువంటి దిక్కు, తనకున్నటువంటి తెరువు, తనకున్నటువంటి ఆధారం,
తనకున్నటువంటి బలం, తనకు సైన్యము లేదు, అండబలము లేదు, ఖండబలము లేదు, డబ్బు బలము లేదు, ఏ బలము లేదు. కానీ ఏ బలం ఉందా అంటే ఆయనకు దేవుడే దిక్కుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకెవరు దిక్కు మరి? డబ్బా, ధనమా, బలమా, బలగమా? ఎవరు దిక్కు మరి మనకు? ఆయనకైతే దేవుడు దిక్కుగా ఉన్నాడు. ఆయనకైతే దేవుడు దిక్కుగా కనపడుతున్నాడు. ఎమ్మట ఏం చేశాడట, ఆయన యెహోషాపాతు భయపడి యెహోవాతో విచారించడానికి మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపదని చాటింపగా, అక్కడ యూదా ఉంది, ఇక్కడ మన అన్నారం పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. ఏంటిదట? అక్కడ యూదా ఉంది, ఇక్కడ మన అన్నారం పెట్టుకుందాం. సంథింగ్ మన గ్రామాలు పెట్టుకుందాం. సమస్య వచ్చినప్పుడు ప్రకటన చాటించగా ఏం చేశారంటే వారందరూ ఉపవాస దినము చాటించగా యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై, యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఉపవాసం అంటే యెహోవాను వేడుకొనుటకు దేవుని సన్నిధానంలో కూడుకోవాలి. దేవునికి స్తోత్రం. నా జీవితంలో నేను ఇంతవరకు అనుభవించినటువంటి మేళ్ళే కానీ, ఆశీర్వాదాలే కానీ, నిన్ను నమ్మిన మొదటి రోజున ఫస్ట్గా దేవుని మందిరానికి పోయిన రోజున ఎలా వెళ్ళాదో నాకు తెలియదు. ప్రార్థన అంటే నాకు తెలియదు. యేసుప్రభు అంటే అట్లా పోయినాం అంతే, మా అమ్మ నేను. కానీ ప్రార్థన జరిగింది, అంతా అయిపోయింది. చివరికి ప్రార్థన చేయించుకోవడానికి నేను వెళ్ళాను. వెళ్ళగానే యశవంతరం వెళ్ళామ్మా ఫస్ట్లో 2 సంవత్సరాలు. వెళ్ళగానే పాస్టర్ ప్రార్థన చేస్తూ అన్నాడు కదా, బాగా తిని ప్రార్థనకు వచ్చినవా అన్నాడు. ఏమన్నాడు? బాగా తిని ప్రార్థనకు వచ్చినవా అన్నాడు. అసలు ప్రార్థనకు తినిపోవాలో నాకు తెలియదు, తినకపోవాలో నాకు తెలియదు, ఉపవాసం అంటే నాకు తెలియదు. కానీ ఫస్ట్ పోయినాడే అదే మాట నాతో అన్నాడు. నా చేతికి ఒకటి నల్ల దారం ఉండే ఆ రోజు. ఈ దయ్యాన్ని పట్టుకొని తినొచ్చినవా అన్నాడు. ఏ దయ్యాన్ని? ఈ దయ్యాన్ని పట్టుకొని తినొచ్చినవా అన్నాడు. ఏం చేయాలి? అప్పుడే కొరికేసిన నాడు మొదలుకొని 2022 ఆగస్టు వరకు, నాడు మొదలుకొని 1994 జూన్ 6వ తారీఖు మొదలుకొని 2022 ఆగస్టు వరకు ప్రియదేవుని సంగమా, ప్రతి రోజు మందిరానికి అన్నం తినకుండా వెళ్ళేవాడిని. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు అన్నము తినకుండా వెళ్ళేవాడిని. అంతేకాదు, మా ఆత్మీయ తండ్రి గారితో ఎక్కడ కూడిక ఉన్నా నేను అన్నము తినకుండా వెళ్ళేవాడిని. కూడిక ఉన్నా కానీ నేను అన్నం తినకుండా వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకున్నటువంటి అలవాటు ఏంటంటే, నా డొక్కనంత సంపుత అంత చక్కగా పాడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము పోయిన చోట మాకు టిఫిన్లు అరేంజ్ చేసేవారు, అదొకటి పెట్టేవారు, ఇదొకటి పెట్టేవారు. నేను ఏమి ముట్టుకునేవాడిని కాదు. ఏదన్నా ముట్టుకుంటే నా నోట్లుండే లాలాజలం ఊరుతూ ఉంటుంది పాడుతూ ఉంటే. కాబట్టి నేను పాడలేను. కాబట్టి నేను ఏ టిఫిన్ కూడా అంగీకరించకపోయేవాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్క మాట, ఏ మాట? ఒక్కటే మాట. ఏ మాట అది? బాగా తిని మందిరానికి వచ్చినావా మాట. ఆయన నన్ను ఉపవాసం ఉండమని చెప్పలేదు. నన్ను ఉపవాసం ఉండమని చెప్పలేదు. ఆ ఒక్క మాట 2022 వరకు ప్రియమైన వాళ్ళరా నేను సాధిస్తూ వచ్చాను. ఆగస్టు దాకా
22 ఆగస్టు తర్వాతకి నాకు ఆల్రెడీ బీపీ యాడ్ అయింది. బీపీ యాడ్ అయి అప్పటి నుంచి గోలి వేసుకోవాలి కాబట్టి టిఫిన్ చేసి తప్పక గోలి వేసుకోవాల్సిందే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పలాని వారు వచ్చారు, పలాని ప్రాంతానికి వచ్చేవారనగానే ఉపవాస దినము చాటించి వారు దేవుని దగ్గర మొరపెడుతున్నారు. ఈరోజు మన సంఘములో గుట్ట ఉపవాస దినము ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈరోజు సంఘములో పలు సంఘాల్లో కూడా రెడీమేడ్ భక్తులు తయారైపోయారు. ఏ భక్తులండి? రెడీమేడ్ భక్తులు తయారైపోయారు. ఆదివారం వస్తే మాత్రమే భక్తులు. ఏ వారం వస్తే? ఆదివారం వస్తేనే భక్తులు. సంఘములో ఉన్నటువంటి మిగతా కార్యక్రమాలతోటి వారికి సంబంధం లేదు. ఎవరికండి? రెడీమేడ్ భక్తులకు. రెడీమేడ్ అంటే అప్పటికప్పటికి దొరికేటువంటిది. ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు కూడుకొని యెహోవా యుద్ధ విచారించడానికి యూదా పట్టణం జనులు వచ్చిరి. ఎప్పుడైతే యెహోషాపాతు ఒక మాట తెలియపరిచారో ఆ సేవకుని మాట, ఆ వ్యక్తి మాట విని ప్రజలందరూ ఏకతాటిగా వచ్చి ఉపవాసం ఉండడానికి కూడుకున్నారు. దేవునికి స్తోత్రం. అందులోనే 13వ వచనం చూడండి. 13వ వచనంలో ఉపవాస ప్రార్థనకి ఎవరెవరు వచ్చారట చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. ఈరోజు భర్తలు నువ్వు పోయిరా అమ్మ, నువ్వు పోయిరా, ఇక నేను నా పనికి నేను పోతే కానీ నువ్వు పోయిరా. కానీ ఆ రోజు భర్తలు ఏం చేశారు? భార్యలను తీసుకొని, శిశువులంటే చిన్న పిల్లలను తీసుకొని ఎక్కడికి వచ్చారు? వారు యెహోవా సన్నిధిని నిలబడిరి. ఎందుకు వచ్చారు? ఉపవాస దినం ప్రకటించాడు కదా యెహోషాపాతు ఉపవాస దినం ప్రకటించాడు. కాబట్టి ఆ మాట విని యూదా వారు అందరూ కూడా ఎక్కడికి వచ్చారట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలమగా ప్రకటన విన్నప్పుడు దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడంటే, అది చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా, అది బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత నీదే. దేవునికి స్తోత్రం. ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఆ బాధ్యతకు నువ్వు అర్హురాలువు. ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని. ఇక్కడ చూసినట్లయితే యోనా గ్రంథములో చూసినట్లయితే క్రీస్తునందు ప్రియమైన వల్లరా 3వ అధ్యాయము 5 వచనము 6 వచనమును చూస్తే ఇక్కడ నీనెవే పట్టణస్థములో ఉన్నటువంటి సమస్య గురించి ఒక ఉపవాసం ఉంటుంది. ఇక్కడ యెహోషాపాతు మీదకి ఎవరు వచ్చారట? మోయాబీలు, అమ్మోనీలు, మోయాబులు కొందరు దండెత్తి వచ్చారు. ఇక్కడ ఎవరికి సంభవించింది? నేనే వారికి ఏం సంభవించింది? 3:5-6లో నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి. ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ నీనెవే మహాపురము చాలా గొప్ప పట్టణం. ఈ గొప్ప పట్టణం మీదకి ఏమి రాబోతుందట? దేవుని దృష్టికి అది చెడిపోయి ఉన్నది. దేవుని ఉగ్రత రాబోతున్నది. దేవుడు ఆ ప్రాంతానికి యోనాను పంపాడు. యోనా వెళ్ళి ఆ ప్రాంతములో ఒక దినము ప్రయాణము చేసి, నీనెవే పట్టణస్థులారా, ఇదిగో 40 దినములకు ఈ పట్టణమునకు దుర్గతి పట్టబోచున్నది కనుక మీరు సిద్ధపడండి, దేవుని కోపం రగిలింది మీ మీద అని ఎప్పుడైతే
మరి యోనా ప్రకటన చేశారో వారందరూ ఏం చేశారట? ఆ ప్రకటన విన్నటువంటి ప్రజలు గమనించాలి. ఆ ప్రకటన విన్న ప్రజలు ఏం చేశారట? దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. ప్రియ దేవుని సంగమా, దేవుని యందు నిజంగా నువ్వు విశ్వాసం ఉంచితే ఉపవాస దినముతో నువ్వు పాల్గొనాలి. దేవునికి స్తోత్రం. దేని కొరకు పాల్గొనాలి? ఉపవాస దినం ప్రకటించినప్పుడు, ఉపవాస దినం చాటించినప్పుడు దేవుని యందు నిజంగా విశ్వాసం ఉంచితే. రెడీమేడ్ భక్తులకైతే విశ్వాసం అవసరం లేదు. నిజంగా విశ్వాసం ఉంచితే వారు విశ్వాసం ఏం చేశారట? ఎవరెవరు కూర్చున్నారట ఉపవాస ప్రార్థనలో? గనులేమి అల్పులేమి అంటే పెద్దవారేంది, కొద్దివారేంది, అందరూ గోనె పట్ట కట్టుకుని. అందరూ గోనె పట్ట కట్టుకుని. ఆ సంగతి నీనేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజుకేం బాధ? రాజు తలుచుకుంటే దెబ్బలెక్కదు అంటారు కదా. రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు కదా. రాజుకేం వచ్చిందని బూడిదలో కూర్చున్నాడు. ఈరోజు రాజు కంటే గొప్పవారు ఇక్కడ మన సంఘములో ఉన్నారు. రెడీమేడ్ భక్తులు రాజు కంటే గొప్పవారు ఉన్నారు. అక్కడ రాజు సైతం దిగి బూడిదలో కూర్చున్నాడు. ప్రియదేవుని సంఘమా, రాజు బూడిదలో కూర్చోవడానికి కారణం ఏంటంటే చావుకు, చచ్చిపోవడానికి రాజైనా చావాల్సిందే, దొరైనా చావాల్సిందే. సంథింగ్ భూమి మీద జన్మించిన ప్రతి మనుషుడు చనిపోవాల్సిందే. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా ఎవరమైనా చనిపోవాల్సిందే. కానీ ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, దేవుని శాంతింప చేయాలంటే మరి ప్రియదేవుని సంగమా దొరికింది ఒకటే, ప్రార్థన. దేవునికి స్తోత్రం. గమనించండి, సమాజంలో ఆయా సందర్భంలో ఊళ్ళల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దండగేయాలని చాలామంది చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది అంటారు, అరే ఊరికి కాళ్ళు పట్టుకోరా అంటారు. కాళ్ళు పట్టుకుంటే ఎంత తగ్గుతుందండి? ఎంత తగ్గుతుంది? ఆ రోజు దండగా ఎంత పడుతుందో ఆ దండగా అంత ఏమైపోద్ది? తప్పించబడుతుంది అంతే. అరే వాడు కాళ్ళు పట్టుకున్నారా, జర ఊకోరని మిగతా వారందరూ ఎవరు కూర్చున్నారు? ఎవరికైతే ఇబ్బంది కలిగిందో, ఎవరికైతే బాధ కలిగిందో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈవిడ పోయి కాళ్ళు పట్టుకుంటే లేకపోతే చేయి పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆయన స్వచ్ఛ కొడతారు. ప్రియదేవుని సంగమా, దేవుని బిడ్డలముగా, ఆయన పేరు పెట్టినటువంటి జనాంగముగా ఈ రాజు కూడా ఏం చేశాడు అంటే బూడిదలో కూర్చున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఈ రాజు కూర్చోబెట్టమే కాదు, ఎందుకు చెప్పుకుంటూ పోతే గొడ్ల నీళ్ళు పెట్టొద్దని చెప్పాడు, పిల్లలకు పాలు గడియొద్దని చెప్పాడు రాజు. ఈ ఉగ్రత మనం తప్పించుకోవాలంటే, ఈ ఉపద్రవం నుంచి మనం బయటపడాలంటే గొడ్లకు నీళ్ళు ఎవరు పెట్టొద్దో, పిల్లలకు కూడా పాలు ఇవ్వద్దని రాజు శాసనం చేశాడు. ప్రియదేవుని సంగమా, ఈరోజు మనకి ఉపవాసం అంటే చాలా పేషన్ అయిపోయింది. హల్లెలూయా. ఆనాడు ఇస్కరియోతు యూదా డబ్బుల కొరకు ప్రభుని నమ్ముకున్నాడు. ఈరోజు ఈ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కూలి కొరకు దేవుని సన్నిధిని నమ్ముకుంటున్నారు. యూదకు ఈరోజు సన్నిధిని నమ్ముకుంటున్నారు, తేడా ఏమీ లేదు. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రం. దేవుడు ఏ స్థితిలో వచ్చావు నువ్వు, ఈరోజు ఈ బతికుండి కూలి చేస్తున్నావంటే, ఈరోజు బతికుండి ఈ పరిస్థితుల్లో మనం బతికున్నామంటే, ఆ రోజు ఆయన కరుణించకపోతే ఈ ఒళ్ళు ఎక్కడిది, ఈ ఆరోగ్యం ఎక్కడిది, ఈ సత్వం ఎక్కడిది? మందిరానికి పోకుండా దేవుని పని చేయకుండా నేను మరి అక్కడికి వెళ్ళటానికి పని చేయడానికి ప్రభు బాగు చేసింది మనలా క్రీస్తునందు. ప్రియ దేవుని సంగమ, మరి అక్కడ యోహాను చెప్పగానే ఆడున్న సమాజం అందరూ కూడా ఉపవాసం ఉన్నారు.
భార్యలతోని పిల్లలతో అందరూ ఉన్నారు. ఇక్కడ గనులేమి అలుపులేమి అందరూ ఉపవాసం ఉన్నారు ప్రియ దేవుని సంగమా. మరి అంతకంటే మనం గొప్పవారమేమి కాదు కదా. ఉపవాస దినం అంటే ఈరోజు చాలా మందికి చిన్న చూపు. మన స్థితులన్నీ ఒక్క క్షణంలో తారుమారు కావచ్చు. దేవునికి పలుమార్లు కోపం రేపకండి. దేవుడు మన పలుమార్లు కోపం రేపకండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, బాధ్యత ఏమైంది? బాధ్యత ఏమైంది ప్రియ దేవుని సంగమా? ఒక కుటుంబంలో మంచిగా ఎదిగినటువంటి 5-6 బిడ్డలు ఉన్నారు అనుకోండి, అందరూ పని చేయాలా? ఒకటే పని చేయాలా? చెప్పాలా? నీ కుటుంబంలో 4 ఉన్నారు ఎదిగిన వాళ్ళు, ఏమంటావు? నీ బిడ్డలు పట్టుకొని ఆ ఒక్కడి చేత మనం ఎన్ని రోజులు తింటాం బిడ్డ? ఆ ఒక్కడి చేత నువ్వు ఎన్ని రోజులు తింటావురా? నువ్వు కూడా ఏదో ఒక పని చేయి, నీ పిల్లలకి చెప్పుకుంటావు కదా. మరి ప్రియ దేవుడి సంగమా, సంఘములో దేవుడు సేవకుడిగా ఉంచాడు. మరి సంఘములోని పిల్లలకు మరి దేవుడి వాక్యం చెప్పొద్దా? దేవునికి స్తోత్రం. మరి పిల్లలు పని చేయాలా వద్దా? సంఘం పని చేయాలా వద్దా? సంఘం పని చేయాలా వద్దా? యూద లాంటి మనసు వెళ్ళిపోవాలి. ధనాపేక్ష గలవారు తగ్గించుకోవాలి. దేవుడు చెప్పాడు, నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుడు నీకు ఏర్పరిచిన సమయంలో నువ్వు సమకూర్చుకో. కష్టపడడం తప్పని దేవుడు చెప్పలేదు, కానీ ఉపవాస దినం ప్రకటించగా ప్రియ దేవుని సంఘం వారు ఆలకించారు. ఇంకా చూడండి, ఎస్తేరు గ్రంథంలో చూస్తే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనం చూస్తే ఇక్కడ సంభవం జరిగింది. ఇక్కడ హామాను మొర్దెకై అంటే యూద వంశాన్ని నాశనం చేయాలని, యూదులందరినీ హతమార్చాలని ఈ మొర్దెకై హామానికి వంగకయు నమస్కారం చేయకపోతే అతనికి గర్వం వచ్చింది. హామానికి, ఇతను నా ముందు లేస్తలేడు, నిలబడతలేడు, నమస్తే పెడతలేడు, ఇతని వంశాన్ని అంతా నాశనం అనుకున్నాడు. కానీ ఈడ మొర్దెకై వారు ఏం చేశారంటే, ఎస్తేరు ఏం చేసింది చూడండి. 4వ అధ్యాయం 15-16 వచనములో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా అంటుంది, వాళ్ళ బాబాయ్తో ఇట్లా అంటుంది, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ, షూషాను లో కనబడినటువంటి యూదులందరికీ ఈ సమాచారం అందించు. మనకి పరిస్థితి రాబోతుంది. ఈ హామాను కుట్ర పన్నాడు, మన జాతిని నాశనము చేయాలని, మన యూదులందరినీ చంపివేయాలని రాజు దగ్గర శాసనము తీసుకున్నాడు. ఆ శాసనము ద్వారా మన జాతంతా నాశనం అయిపోతుంది. కనుక నువ్వు వెళ్ళి సుషాని కోటలో ఉన్నటువంటి యూదులందరికీ సమాచారం ప్రకటించి, యూదులందరూ సమాజ మందిరమునకు సమకూర్చి ఎక్కడ రావాలి? యూదులందరూ సమాజ మందిరంకి. క్రైస్తవులందరూ ఎక్కడ రావాలి? దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి ఏం చేయాలి? మీకు ఏర్పరిచినటువంటి దినములో నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము లేకుండా ఉపవాసం ఉండాలట. ఏముండాలట? 3 దినములు అన్నపానము లేకుండా ఉపవాసం ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఒక్క పూట దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నాం. ఆఫ్ కోర్స్ నీ శరీర బలహీనతను బట్టి నువ్వు తింటున్నావేమో, కానీ ఒక్క పూట దేవుని సన్నిధిలో నీకు ఏర్పరిచినటువంటి దినములో ప్రియ దేవుని సంగమా నువ్వు కనపడలేకపోతున్నావు. దేవుని సన్నిధిలో నువ్వు కనపరుచుకోలేకపోతున్నావు. కిరీటం అట్లా పట్టుకొని, నీ కొరకు అట్లే పట్టుకొని, మనందరికి కిరీటం అట్లా పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు భూమి మీద సంఘముతో నీ బాధ్యత ఏంటిది? సాహసముతో నీ బాధ్యత ఏంటి? నువ్వు నీ భూమి మీద ఏ ప్రభు కొరకు నువ్వు ఏం చేశావు? ఏం త్యాగం చేశావు? ఏం ఖర్చు పెట్టావు? ఏం వదులుకున్నావు? ఏం నష్టపోయావు? అన్ని చూస్తాడు ఆయన. నమ్ముకోగానే తీసుకొచ్చి గప్పని ఎత్తున పెట్టాడు. పరలోకంగానే అమ్మా భూమి మీద నా కొరకు ఏం చేశావు? అయ్యా భూమి మీద నా కొరకు ఏం చేశావు? నా సేవ నిమిత్తం నువ్వేం ఖర్చు పెట్టావు? నేను నమ్ముకునేందుకు నువ్వేం నష్టపోయావు? నా సముద్ర విషయంలో నువ్వు ఎన్ని చేశావు అని అడిగితే, ప్రియ దేవుని సంగమా ఏం చేయలేవు. ఇక్కడ అంటున్నది, అయ్యా నా కొరకు 3 దినములు ఉపవాస ప్రార్థన ఉన్నాను. ఈమె రాణిగా ఉండబోతున్నది ఎస్తేరు. ఆ రోజులలో రాజు కొరకై ఆ కన్యకను పట్టబడి మరి రాజు కొరకు సిద్ధపరుస్తున్నటువంటి సమయం అది. నా కొరకు 3 దినములు ఏం చేయదట? అన్నపానము లేకుండా ఉండాలి. అన్నపానము లేకుండా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, నేనైతే
నాకు వచ్చిన సమస్యను బట్టి నేను ఒకసారి 3 దినములు ఏకదాటిగా ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. ఫస్ట్ అది దేవునికి స్తోత్రం. కానీ నీళ్ళైతే తాగాను, అబద్ధం చెప్పొద్దు, నీళ్ళైతే తాగాను. బేస్తవారి నాడు సాయంత్రం తిన్న అన్నం, బేస్తవారి నాడు సాయంత్రం తిన్న అన్నం, మళ్ళీ ఆదివారం నాడు సాయంత్రం భోజనం చేశాను. నాకు వచ్చిన సమస్య ఏంటంటే, నాకు వచ్చిన కఠోరం ఏంటంటే, నాకు కూడా బాధ ఏంటిదంటే, నాకు ముక్కు దిబ్బడి, నాకు ముఖ దిబ్బడి ఏం చేయాలో తెలియట్లేదు. పాటలు పాడుతుంటే స్వరం మలపరాదు, గాలి వెళ్ళిపోదు. చివరికి ఆపరేషన్ చేసుకుందాం అన్నటువంటి తరుణం. ఆ రోజులలో నాకు తెలిసినటువంటి వ్యక్తి ఆపరేషన్ చేసుకొని చచ్చిపోయాడు. ఒక ఆయన చచ్చిపోయిన తరుణము అదొక భయం. నేను సత్తనో నాకు తెలియదు. కానీ ఏం చేశానంటే, దేవుని సన్నిధిలో ఏకదాటిగా 3 దినములు ఉపవాసం ఉన్నాను. బేస్తార్ నాడు సాయంత్రం తింటే ఆదివారం నాడు సాయంత్రం తిన్నా. దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. బిడా, స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుందని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చూపెట్టాడు. అది నాకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత అర్థమైంది. దాదాపుగా ఇంచుమించు 2005, 2006 అప్పుడు మొదటిసారిగా రామణ్యగూడెంలో క్రిస్మస్ చేశాం. ఇయర్ గుర్తుందా? సంవత్సరం ఇంచుమించు అదే రామణ్యగూడెంలో మొదటిసారిగా చేశాం. దాదాపుగా 2006 నుంచి 7 వరకు ఉంటుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు అద్భుత రీతిగా నాకు స్వస్థతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. అది దేవుడిచ్చినటువంటి స్వస్థత. క్రీస్తునందు ప్రియమైన ఏమంటుంది? 3 దినములు అన్నపానం లేకుండా ఉపవాసం ఉండండి అయ్యా, నేను రాజు దగ్గరికి పోతానని చెప్తున్నటువంటి మరి ప్రియమైనటువంటి దేవుని సంగమా. యిర్మీయా గ్రంథంలో చూసినట్లయితే, యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 20-21 చూస్తే దేవుని వాక్యం విరుదుగా సెలవిస్తుంది. యిర్మీయా గ్రంథంలో చూస్తే ఉపవాసం ఎలా ఉండాలి, ఎట్లా చేయాలట. ఈ యిర్మీయా గ్రంథంలో యిర్మీయా ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. స్త్రీలారా యెహోవా మాట వినుడి. మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి. స్త్రీలారా ఏమంటున్నాడు? స్త్రీలారా యెహోవా మాట ఆలకించుడి. ఆఫ్ కోర్స్ నా మాట వినకండి. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినండి స్త్రీలారా. ఎందుకు స్త్రీల గురించి చెప్తున్నాడు? స్త్రీలారా యెహోవా మాట వినుడి. మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించు. చెవి యొగ్గి అంటే కొంచెం విను. ఇట్లా దులిపికొంటున్నాడు దేవుడు. ఎవరితోటి? స్త్రీలారా ఆయన మాట చెవి యొగ్గి ఆలకించమంటున్నాడు. ఇట్లా దులిపి పోకుమంటున్నాడు. హల్లెలూయా. బీ కేర్ఫుల్ సంగమా. స్త్రీలారా యెహోవా మాట వినుడి. మీరు చెవి యొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన చేయ నేర్పించాలి. ఒకరినొకరు అంగలార్ప విద్య నేర్పుడి. ఒకరు సంఘములో అంగలార్పు విద్య నేర్చుకోవాలి. అంగలార్పు అంటే ఏడ్చును. దేవుని సన్నిధిలో ఏడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరికి చుక్కగారదు ప్రార్థన చేయమంటే, హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, బండి మీద రాస్తాడు, నీ ఏడుపే నా ఎదుగుదలరా అంటాడు. ఏం రాస్తాడు కొటేషన్? మళ్ళ మీద ఏం రాస్తాడు చెప్పరేంటండి? బల్ల మీద కొటేషన్ రాస్తారు. పనులనిక నీ ఏడుపే నా ఎదుగుదల రా అంటాడు. దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, మీ పిల్లలకు అంగలార్చు విద్య నేర్పించండి. రోదన చేయు స్త్రీలను. ఆయన నోటి మీ కుమార్తెలకు రోదన నేర్పుడి. ఒకరినొకరు అంగలార్ప విద్య నేర్పుడి. నేర్చుకునుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవ్వనులు లేకుండాను,
వారిని నాశనం చేయుటకై వారి నాశనము చేయుటకై మరణము మన మన కిటికీలకు ఎక్కుతున్నది. సోదరి సోదరుడా, మన నగరంలో ప్రవేశిస్తుంది. మన గ్రామములో ఉన్నటువంటి ప్రజలు నశించిపోవడానికి మన యవ్వన బిడ్డలందరినీ కూడా మద్యంలోనికి తీసుకుపోతున్నది. అది డ్రగ్స్లోకి తీసుకుపోతున్నది. అనేక రకమైన విపత్తుల్లో పడేస్తుంది, పాపములో పడేస్తుంది. ఏమి ఎక్కుతుందట? అది కిటికీలు ఎక్కుచున్నదట. ప్రియదేవుని సంగమా, ఎవరెక్కితే నాకేంటయ్యా? ఈరోజు మన పిల్లల విషయంలో మనకు చింత లేదు. మన పిల్లల విషయంలోనే మనకు చింత లేదు. ఊళ్ళోకి వస్తేందయ్యా, అడవిలోకి వస్తేంది, యాడికి వస్తే మాకేంది? ఏమంటున్న దేవుని వాక్యము? ఎక్కడికి వస్తున్నదట? వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో యవ్వనులు లేకుండా వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది. అనేకులు నరకానికి పాత్రలు అవుతున్నారు. మరణం అంటే అనేక మంది నరకానికి పాత్రలు అవుతున్నారు. దేవుడేమో నిత్య జీవంలోనికి రావాలని పిలుస్తున్నాడు. ప్రజలేమో మరణానికి పాత్రలు అవుతున్నారు. నిత్య జీవంలో నీవు జీవము గల దేవుని సంఘమునికి వచ్చిన నీవు ఏం చేయాలంటే వారి కొరకు మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వారికి ప్రార్థించే వారిగా ఉండాలి. ఏం చెప్తున్నదంటే కిటికీలు బాకుతున్నదట. ఈరోజు డబ్బుల కొరకు బీద ప్రజలని తెలుసు. ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ ఇచ్చా. ఒక్కరు కనబడతలేరు. శుక్రవారం నాడు 25-30 సంవత్సరాలు చంపినది నేను. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, నా భార్య పిల్లల్ని కాపాడుకోవడానికి రాలే నేను. నా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి సేవకు రాలే నేను. వేదనలో వచ్చిన వారికి, బాధల్లో వచ్చిన వారికి విడుదల కొరకు వచ్చాడు. అనేకుల కన్నీరు తిరగబడని కొరకు ఈ ప్రాంతంలో ఉంచాడు దేవుడు. సంగమా, నా గర్భవాసమున పుట్టిన పిల్లలు లేనేమో కావచ్చు, కానీ సంఘములో ఇంతమంది పిల్లలు లేచాడు. ఒకరిని చూసి ఒకరు ఎదుగుతున్న సమయంలో ఒదిగని పోయి అందరూ కూడా డబ్బు వాట పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ మాటలన్నీ నేను రాసిపెట్టానా? నేను రాసిపెట్టినవి అవన్నీ దేవుడు మన కొరకు రాసిపెట్టాడు. ఉపవాసం అంటే నీకు అన్నం తినలేకుంటే ఉండకపోతే తినొచ్చు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అయ్యా, నా కొడుకు మారాలి, అయ్యా నా బిడ్డ మారాలి, అయ్యా నా అల్లుడు మారాలని అయ్యగారికే చెప్తారు. కానీ అయ్యగారు ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేనైతే ఉరుకుతూనే ఉంటాయ్యా. నేనైతే ఉరుకుతూనే అంటయ్యా. ఏమెక్కుతుందట? మరణం ఏం చెప్తుందట అంటే కిటికీలు ఎక్కుచున్నది. మన నగరంలో ప్రవేశిస్తున్నది. మన ఇంట్లోనే ఉన్నది. అది మన ఇంట్లోనే ఉన్నది. ఒక్కరిని పోతే ఒక్కరిని రానిత్తలేదు. పోయేటోళ్ళకు కూడా ఏంది ఊకే మందిరానికి పోతావు ఏందని ఆ పోయేప్పుడే కూడా ఆపుతుంది. ఎక్కడా? కిటికీలెక్కి అది మన ఇంట్లో జరబడి వెళ్ళుతుందని నిన్ను కూడా ఆపడానికి ట్రై చేస్తుంది. సంగమా, ఆలకించము. దేవుని బిడ్డలరా, ఆలకించండి. ఇదేదో జిమ్మిక్కి చేసి 4 పిట్ట కథలు అల్లి ఏదో పావుల నా జేబులు వేసుకుపోతానికి చెప్పట్లేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు రోధిస్తున్నాడు, ప్రభు కన్నీరు గారుస్తున్నాడు.
నేను చేసినటువంటి వీరి జీవితంలో చేసిన అద్భుతాలన్నీ ఎడ్డుపోయినాయిరా. ఆ రోజు రాగానే ఏడ్తివి కాదురా నువ్వు, నీ మాట విని బాగు చేసింది కాదురా, ఎడ్డుపోయినా అంటున్నాడు ప్రభు. ప్రియ దేవుని సంగమా, కిటికీలెక్కుతుంది. అది మన ఇంట్లో కూడా రాబోతుంది సంగమా. వివేకముతో మరి ప్రియ దేవుని సంగమా ఏం చేస్తుందట? మన నగరంలో ప్రవేశిస్తుంది. యెహోవాకిది నీ మాట చెప్పుము. చేల మీద పెంట పడుతుంది. పంట కోయు వాని వెనుక పిడికిళ్ళు పడినట్లు. అదంతా ఇక్కడికి వెళ్ళిపోయాను, ఇక్కడికి వెళ్ళిపోయాను. 21 వచ్చిన వరకు ప్రియమైనటువంటి వేర్లేరా, అలా జరిగిపోతుందని దేవుడు చెప్తున్నాడు. 2వ సమూయేలు గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయము 21-22 వచనములో చూసినట్లయితే దేవుని వాక్యం మీరు సెలవిస్తుంది. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 21-22 వచనములో అతని సేవకులు బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి. బిడ్డ జీవముతో ఉండగా ఎవరైనా, దావీదు భక్తుడు బిడ్డకి జబ్బొచ్చింది. బిడ్డ జబ్బుతో ఉండగా దావీదు ఏం చేశాడయ్యాట? ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం దేని కొరకు ఉన్నాడు? బిడ్డ బ్రతకాలి, నా గర్భవాసమున పుట్టినటువంటి బిడ్డ బ్రతకాలి. ఈరోజు నీ గర్భవాసమున పుట్టినటువంటి బిడ్డలందరూ బ్రతకాలంటే, రక్షణలో ఉండాలంటే ఉపవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చేసుకున్నటువంటి నీ భర్త రక్షణలో ఉండాలని ఉపవాసం ఉండాలి. నీ గర్భవాసన పుట్టినటువంటి పిల్లలు ఆయన ఎవరండి? దావీదు రాజు. అయినా రాజుకేం కర్మ అండి? రాజు ఎంతమందిని పిలుచుకొని పిల్లలు కనొచ్చు ఆ రోజులలో. ఎవరండి? ఎవరు? రాజు ఎంతమందిని పిలుచుకొని పిల్లలు కనొచ్చు. ఈ పిల్ల కూడా అలాంటి పిల్లే. ఈ పిల్లను ఎవరు మొత్తారయ్య అంటే దేవుడే మొత్తాడు. ఏం చెప్తున్నాడు దావీదు మహారాజు? బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటిని గాని అది మరణమైనప్పుడు. ప్రియ దేవుని సంగమా, ఏదైనా బ్రతికుండగానే చేయాలి. చనిపోయిన తర్వాత ఎవరు ఏం చేస్తే ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ బిడ్డ బతికుండగా ఉపవాసం ఉన్నప్పుడు, దావీదు ఉపవాసం ఉన్నప్పుడు తన పనివారందరూ బతిలాడారు. అయ్యా రాజా, లేండి, ఒక ముద్ద భోజనమని తన పనివారందరూ బతిలాడారు రాజుని. కానీ దావీదు మహారాజు మాత్రం ఏం చేయలేదు, లేవలేదు, ముద్ద భోజనం లేదు. ఎప్పుడైతే బిడ్డ చచ్చిపోయిందో, అరే ఇట్రాండ్రా అని పిలిచాడు పని వాళ్ళను. స్నానం చేసిండు, రాజవస్త్రం వేసుకుండు, నాకు అన్నం పెట్టురా అని చెప్పాడు. పని వాళ్ళందరూ ఈ చిత్రపోతారు. హల్లెలూయా. పని వాళ్ళందరూ కంగు తింటా అన్నారు. ఈయనండి బిడ్డ బతుకున్న సేవ భోజనం అన్నాడు. ఇప్పుడు బిడ్డ చచ్చినాక భూ పెట్టమంటాడు ఏంది? వాళ్ళకి అర్థం కాలేదు. రాజా, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు బోధిని రాజా తిను అంటే తినవైతివి. బిడ్డ చచ్చిపోయిన తర్వాతకి నువ్వెందుకు రాజా అన్నం తింటున్నావు అంటే, అరే నాయనా, నా బిడ్డ బతికుండగా నేను దేవుణ్ణి వేడుకుంటే, ఒకవేళ నా బిడ్డ బతుకుద్దని దేవుణ్ణి వేడుకున్నాను. నా బిడ్డ చచ్చిపోయినాక నువ్వు ఎందుకు వేడుకోవాలి? నా బిడ్డ చచ్చిపోయినాక నేను ఉపవాసం ఉంటే నా బిడ్డ లేచి రాదు. నేను నా బిడ్డ కాడికి వెళ్తే కానీ నా బిడ్డ నా కాడికి తిరిగి రాదు అని చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన బిడ్డల కొరకు ఉపవాసం ఉండాలి. చెడిపోతున్నటువంటి బిడ్డల కొరకు ఉపవాసం ఉండాలి. డ్రగ్స్కి అలవాటైన బిడ్డల కొరకు ఉపవాసం ఉండాలి. ఉద్యోగాలు రాని వరకు బిడ్డల కొరకు ఉపవాసం ఉండాలి. పెళ్లిని కాని బిడ్డల కొరకు ఉపవాసం ఉండాలి. దేవుని చిత్తం ఏదో కనిపెట్టాలి. ఎప్పుడు యూదా లెక్కనే ఉండదు జీవితం. దేవుడు యూదాను గుర్తెరిగాడు. డబ్బు సంచి ఆయన కన్నా ఉంచాడు. అవన్నీ చాలవన్నట్టుగా ప్రభుని నమ్ముకున్నాడు. ఈరోజు సన్నిధి నమ్ముకుంటున్నారు. దేవుని సహాసం నమ్ముకుంటున్నారు.
అన్నీ అమ్ముకుంటున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, యెషయా గ్రంథంలో చూస్తే 58వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 58వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయో, కాడిమాను మేకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్నటువంటి ఉపవాసం. ఎంతమంది ఉన్నారట? ఎంతమంది జనాలు బాధింపబడుతున్నారు. ఎక్కడ? సమాజములో. వాళ్ళు ప్రభుని నమ్ముకోవాలని ఉన్నది, ప్రభు దగ్గర రావాలని ఉన్నది. ఈరోజు బోధం అనుకుంటే కాలు రావట్లేదు. ఈరోజు మందిరానికి బోధం అనుకుంటే కాలు రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ కాళ్ళకు బోండాలు ఉన్నాయి, వాళ్ళ కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి, వాళ్ళు రాలేకపోతున్నారు. అయితే ఎలా మరి అంటే ఇది చెయ్యాలి. దేవునికి స్తోత్రము. సంఘములో ఉన్నటువంటి నీవు, సంఘ బిడ్డలందరూ, దేవుని నమ్ముకున్న భక్తులందరూ ఏం చేయాలట? దుర్మార్గులు కట్టిన కట్లు. ఎవరట? దుర్మార్గులు కట్టినటువంటి కట్లు. ఎంతో మంది ప్రజలు సడలిపోతున్నారు, సల్లగిల్లిపోతున్నారు, చచ్చిపోతున్నారు. దుర్మార్గులు కట్టినటువంటి, దుర్మార్గుడు ఎవడంటే మాంత్రిక క్రియలు, వారు కట్టినటువంటి కట్లతో మంది చచ్చిపోతున్నారు. వారి కట్లని మనం విడిపించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విడిపించేది ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళలేని చోటుకి వెళ్ళేది ప్రార్థన. ఎవరు వెళ్ళలేని చోటుకి వెళ్ళేది ప్రార్థన. ఈ నుంచి తుపాకి గద్దాడు చచ్చిపోతాడేమో కానీ ఈ నుంచి ప్రార్థన చేస్తే అమెరికాలో అద్భుతం జరగాలి. దేవునికి స్తోత్రం. ఈ నుంచి ప్రార్థన చేస్తే ప్రపంచ నలుమూలలకు వెళ్ళేది ప్రార్థన. ప్రపంచ నలుమూలలకు వెళ్ళేటువంటిది ప్రార్థన. దుర్మార్గులు కట్లు విప్పుటయో, కాడిమాన మేకులు తీయుటయో, బాధింపబడినటువంటి జనాంగం ఎంతో మంది ఉన్నారు, వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో. కాడును నువ్వు విరగొట్టాలి, నువ్వు విరగొట్టాలి. ప్రియ సంగమా, నేను ఏర్పరచుకునే ఉపవాసం, ఏర్పరచుకునేటువంటి ఉపవాసం. వారందరి కోసం ప్రార్థించవలసింది మనమే. దేవునికి స్తోత్రం. వారందరి కొరకు ప్రార్థించవలసింది మనమందరమే. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎస్తేరు గ్రంథము 9:30లో చూస్తే దేవుని వాక్యం త్వరగా 30లో ఎస్తేరు మరియు యూదుడైన మొర్దెకైను రాణి అనే ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దాన్ని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశము వారి మీదను ఒక బాధ్యతని ఎంచుకొని, ఉపవాసం ఒక బాధ్యత. ఉపవాసం ఒక బాధ్యత. దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఏమనుకున్నారట? ఎస్తేరు, మొర్దెకైలు ఏమనుకున్నారట? యూదా జాతి వారందరూ ఏమనుకున్నారట? ఉపవాసము తమ మీద ఉంచిన బాధ్యత. నీ బంధువులందరి బాధ్యత నీదే, నీ రక్త సంబంధులందరి బాధ్యత నీదే, నీ కుటుంబీకులందరి బాధ్యత నీదే, నీ ఊరి ప్రజల బాధ్యత నీదే. ఆ బాధ్యత గుర్తెరుగు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఉపవాస ప్రార్థన ఒక బాధ్యత అనుకొని, ఒక బాధ్యతని ఎంచుకొని వాటిని జరిగించేదమని ఒప్పుకొనిన ప్రకారముగా. ఏమన్నారండి? జరిగించేదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూర్వీకులను పండగ చాలు ఒప్పుకున్న ప్రకారముగా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. సంగమా, టెల్మి ఒకసారి చేయలేపట్టండి. ఎంతమంది గ్రూపులలో ఉన్నారు? చేయలేపట్టండి, లేపట్టండి. ఎందుకు భయం? చెప్పండి, లేపట్టండి. ఎవరు లేరు ఆ గ్రూపులో? 3 అవపడుతుంది, 4 అవపడుతున్నారు. అయ్యో 5-6 లేస్తున్నాయి. ఏం చేశారట? వాళ్ళు ఒప్పుకున్నారట.
ఒప్పుకున్నందుకు ఏం చేయాలట? ఒప్పుకున్నందుకు ఏం చేయాలట? ఒప్పినా ఒప్పకపోయినా, ఒప్పని వాళ్ళందరూ పెద్ద ఆఫీసర్లు ఏం కాదు, ఒప్పని వాళ్ళందరూ ఇంజనీర్లు ఏం కాదు. అందరూ కూడా దేవుని ఎదుట సాగిల పడవలసిందే. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దేవుని ఎదుట సాగిల పడాలండి. అదొక బాధ్యతగా భావించాలి. నీ గంపను, నీ పిండి పిసుకు తొట్టి, నీ దుక్కిడెద్దలు, నీ గొర్రె మేక మందలను దీవించే దేవుడు. రోజు చూసి ఇటు ఎందుకు చూస్తానని చెప్ప. ఇంకా 3 రోజులైతే, ఇంకా 3 రోజులైతే ఆ 3 రోజులు నాట్లు అయిపోతాయి. ఏం చూస్తాను? ఎటు చూస్తాం? హల్లెలూయా. ఏమైంది? క్రీస్తునందు ప్రియులారా, ఏమొస్తుంది మనకి ఇప్పుడు? ఏమన్నా చేయగలుగుతామా మనం? ఏమన్నా చేయగలుగుతామా? దేవానికి ఒక 10 లక్షలు ఇస్తే వర్షం కురిపిస్తాడా? చెప్పండి. మన భూమి పండాలంటే, మన గంప నిండాలంటే, మన దుక్కిడెదలు పచ్చడి గది దొరకాలంటే, మన జీవులకు పచ్చడి గడ్డి మేత దొరకాలంటే ఏం చేయాలట? ఏం చేయాలట? ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఈరోజు ఏదో మనము చేయకపోతే మిగతా వాళ్ళందరూ చేస్తారు కదా, ఎందుకు రావట్లేదు అనవచ్చు. అంత ఇలాగనే ఉన్నది కావచ్చు. దేవునికి స్తోత్రం. అందరు సేవకులు ఇలాగనే రోధిస్తున్నారు కావచ్చు. అందరు సేవకులు ఇలాగనే బొజ్జలు పెంచుకుంటారు కావచ్చు. ఈ బొజ్జ వచ్చింది పెట్టింది తినిది కాక తిని రాచిన బొజ్జలు కాదు ఇవి. ఎండబెట్టుకొని గ్యాస్ ఫామ్ అయి గ్యాస్ట్రిక్ వచ్చి పెట్టినటువంటి బొజ్జలు. సేవకులకు దాదాపుగా 100కి 70-80% బొజ్జలే ఉంటాయి. ఎందుకు తెలుసా? పెట్టిన కోడి కూర తిని, మటన్ తిని, ఎగ్గులు తిని, అవన్నీ కాదండి, చంపి ప్రియుడా, ఒక మాట చెప్తే వినండి. ఎంతమంది కూలికి పోతారు చెప్పండి? కూలి పెట్టాలి, చేరబెట్టాలా? చేరపరాదు. ఎన్ని గంటలకు అన్నం తింటారు? కూలిపోతే 5 గంటలకు భోజనం చేస్తావా నువ్వు? 1 అవుతుందంటే చెప్పరేంటండి? కూలిపోయిన ఇక్కడ ఎన్ని గంటలకు భోజనం చేస్తారు మీరు? 1 అవుతుందంటే భోజనం చేస్తారా? పాస్టర్ గారు ఎన్ని గంటలకు భోజనం చేస్తారు చెప్పండి? ప్రార్థన అయిపోయేసరికి 3 అవుతుంది. ఎవరు చేయాలి చెప్పండి? నైట్ ప్రార్థనకు పోతే ఇంట్లో ఉన్న మీరు ఎన్ని గంటలకు తింటారు నైట్ భోజనం? 8:30, 9 గంటలకు తినేస్తారు. పాస్టర్ గారు 10 గంటలకు తినాలి, 10:30కి తినాలి. ఆ రాత్రి రావాలి. ఇది తిన్న జరగదు. ఆరోగ్యం అవుతుందా, బలం అవుతుందా చెప్పండి? ఆరోగ్యం అవుతుందా, బలం అవుతుందా? ప్రియ దేవుడి సంగమా, ఈ బొజ్జలు వచ్చేది ఇట్లా ఊపితే ఎగురుతుంది చూడండి. బొజ్జలు వచ్చేది తిని బట్టి కాదు, ఆయన సన్నిధిలో ఎండబెట్టి వచ్చినటువంటి ప్రియ దేవుడి సంగమా, క్రీస్తునందు ప్రియ సంగమా. ఇప్పుడు ఏం చేయాలట? ఎక్కడున్నాం మనము? ఎస్తేరు దగ్గర ఉన్నాం కదా. బాధ్యత అని చెప్పాడు. మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్త 16-19 చూస్తే దేవుని వాక్యం విరుద్ధంగా సెలవిస్తుంది. త్వరగా మత్తయి సువార్త 16-19 చూస్తే మత్తయి సువార్త 16-19 పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. హల్లెలూయా. నిద్రపోతున్న గడిగే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు దేవుడు నీకు? పరలోక సంగమా, దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏమి ఇచ్చాడట? పరలోకపు తాళపు చేయి నీకు ఇచ్చాడు. తాళపు చెవులు నీకు ఇచ్చేదను, పరలోకపు తాళపు చేయి నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధితావో అది పరలోకమందు బంధింపబడుతుంది. భూలోకమందు నువ్వు ఏది ఇప్పుదువో అది పరలోకమందు విప్పబడును చెప్పాను. తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంది? తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది చెప్పాలి? తాళం చెయ్యి ఎవరి దగ్గర ఉంది? తాళం చెయ్యి కీ ఎవరి దగ్గర ఉంది? చెప్పరేటండి?
బైక్ తాళం ఎవరి దగ్గర ఉంటే చెప్పండి, ఎవరి బైక్ తాళం వాళ్ళకనే ఉంటుంది. బైక్ తాళం వేరు, ఇంటి తాళం వేరు. ఇంటి తాళం ఇంటికాడ వాళ్ళ కాడ ఉంటుంది, కానీ బైక్ తాళము బైక్ వాళ్ళ కాడనే ఉంటుంది. పరలోకపు తాళం చేయి దేవుడు మనకి ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అది నువ్వు భూమి మీద బంధిస్తే పరలోకమందు బంధింపబడుతుంది. అది భూలోకమందును విప్పితే, ఈ బిడ్డకు స్వస్థత కావాలి ప్రభు అని నువ్వు విప్పితే పరలోకమందు కూడా ఏమవుతుందట, విప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. విప్పబడ్డప్పుడు అది ఎంతటి రోగైనా, ఎంతటి జబ్బైనా, ఎంతటి వ్యాధైనా వాడు ఏం చేస్తాడట, విడుదల పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో చూసినట్లయితే 18:19-20 చూస్తే దేవుని వాక్యం విడుదల సెలవిస్తుంది. మరియు మీలో ఇద్దరు తాము ఏడుకుంటే దేని గురించైనా ఇద్దరు భూమి మీద మోకరించి ప్రార్థన చేసి ఏకాత్మతో ఏకభావంతో ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే మూడవ వాడుగా ఆయన వచ్చేస్తాడు, నీ ప్రార్థన వింటాడు. మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, భూమి మీద ప్రార్థన చేస్తున్నావు, భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అది పరలోకమందున్న నా తండ్రి వల్ల ఏం జరుగుతుందట, వారికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతుంది? నువ్వు ఇప్పాలంటే ఇప్పేది దొరుకుతుంది. ముయ్యి ప్రభు అంటే మూస్తాడు. హల్లెలూయా. ముయ్యి ప్రభు అంటే నీ శత్రువు విషయంలో ముయ్యి ప్రభు అంటే మూస్తాడు. నీ శత్రువులు ఇది రోగిని పట్టుకొని వదులు ప్రభు అంటే వదిలిపెడతాడు. తాళం చేయవరి దగ్గర ఉంది. అయ్యో, తాళం చేయవరి దగ్గర ఉంది. తాళం చేయలో ఎన్ని ఉంటే మాకాడుంటే ఇదంతా ఎక్కడదే, డైరెక్ట్ దేవుని దగ్గర నుంచి డబ్బు తీసుకొని వచ్చుకుందాం అనుకుంటారు. హల్లెలూయా. డబ్బు తాళం చేయి కదా అది. హల్లెలూయా. ఏ తాళం చేయి కాదు, డబ్బు తాళం చేయి కాదు. బంధకాలు విడిపించే తాళం చేయి, రోగులను స్వస్థపరిచే తాళం చేయి, ప్రార్థనలో పోరాడేటువంటి తాళము చేయి, ఏకాత్మతో ఏకభావంతో చేసేటువంటి ప్రార్థన తాళం చేయి. బాధ్యత అండి. అయిపోయిందా? 18 వరకు, 19-20 వరకు. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామముల ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందినని చెప్పి, వారి మధ్యలో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకుంటాడు? వారి మధ్యలో ఎందుకుంటాడు? నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తావు? ఏ బాధల కొరకు ప్రార్థన చేస్తున్నావు? ఏ నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావు? మన ప్రార్థన, నా కొడుకుని మార్చేయ, నా బిడ్డను మార్చేయ, నా తల్లిని మార్చేయ. హల్లెలూయా, ఆమేన్. అమ్మాయ అంతే ప్రార్థన చేస్తాం మనం. హల్లెలూయా. 5 నిమిషాలు ప్రార్థన చేసిన లేకపోతే చెప్పండి, చేయలేబట్టండి. 10 నిమిషాలు ప్రార్థన చేయలేబట్టండి. అది వచ్చిన 10 నిమిషాలు తండ్రి స్వస్థపరచు బిడ్డని మార్చు, అయ్యని మార్చు. అది కాదు, ఆత్మల భారం కలిగి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఆత్మల భారం కలిగి ప్రార్థించాలి. గ్రామ ప్రజలందరి పేర్లు పట్టుకొని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. గ్రామ ప్రజలందరి పేర్లు పట్టుకొని ప్రార్థన చేయాలి. నీ బంధుమిత్రులందరి పేర్లు పట్టుకొని ప్రార్థన చేయాలి. నీ తోబుట్టిన వారందరి పేర్లు పట్టుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఊళ్ళో ఉన్నవారు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? చేయబట్టండి. ఊళ్ళో ఉన్నవారు అందరి కొరకు ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఊళ్ళో ఉన్న పేర్లు అయితే తెస్తాయి కదా. హల్లెలూయా. ఊళ్ళో ఉన్న కొరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? అందరి కొరకు. హల్లెలూయా. ఈ దీన సేవకుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ దీన సేవకుడు మొదలుపెట్టి ప్రార్థన చేసిన స్థరణంలో ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. నా గ్రామం అంతా రక్షింపడ కొరకు దేవుడు అలుపుడనే నన్ను ఎన్నికెళ్ళి నన్ను ఈ ప్రాంతం కొరకు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థించవలసిన భారము నా మీద ఉంది, అది నీ మీద ఉంటే ప్రభుని వెంబడించు. దేవునికి స్తోత్రం. ప్రభు చిత్తమును గర్తెలుగు. ప్రియదేవుని సంఘం, సామెతల గ్రంథంలో చూస్తే, సామెతల గ్రంథం 24:11-12 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 24:11-12 చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించాలి. ఎవరు తప్పించాలి?
నువ్వే. ఎవరండి? నువ్వే తప్పించాలి. చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు తప్పించాలి. నువ్వు రక్షించవా? హల్లెలూయా. అమ్మా ఏమంటున్నాడు? నాశనములకు జోగుచున్న వారిని ఏం చేయాలట? నువ్వు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని అయ్యో ప్రభా ఈ సంగతి మా అక్కడ తెలుసదు నువ్వు అనుకుంటే ఏమంటాడట మనం? ప్రభా ఈ సంగతి మాకు ఎక్కడ తెలుసు ప్రభా అని ఒకవేళ మనం అనుకుంటే, హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని నెరుగును కదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. దేవునికి స్తోత్రం. సహోదరి ఇక్కడ దొరుకుతున్నాం మనమందరం. ఇక్కడ ఏం చెప్తున్నాడట ఆయన? నాశనమునకు జోగుచున్న వారిని నువ్వేం చేయాలట? రక్షించే బాధ్యత ఎవరి మీద ఉందట? నా మీదనే ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. చెప్పండి, మీ మీద ఉన్నదా? మాకెందుకయ్య గారు, మేము రేపు ఎక్కడైనా పని దొరుకుతుందని ఆలోచిస్తున్నాం కదా. ప్రియ దేవుని సంగమ, నాశనము జోగుచున్న వారిని పశువులను జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకట? నాకు తెలియదు, సంఘము తెలియదు, శుక్రవారము తెలియదు, నైట్ ప్రార్థన తెలియదు, ఆ ప్రార్థన తెలియదు, ఈ ప్రార్థన తెలియదు, ఈ ఆదివారం రాను, ఆదివారం రాను, ఈ శుక్రవారం ఆదివారం రాను, నాకేం తెలుసు ప్రభువా అని నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడట? నీ హృదయమును శోధించువాడు నీ మాటలు గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, ఇక్కడ సీసీ కెమెరా ఉందా? సీసీ కెమెరా ఉంది, చూసారా? అది మనందరికీ కనిపెడుతుంది. మనమందరం దాంట్లో ఉంటాం. చూడండి, అగో ఈ గుంపు అదే, ఆ సీసీ కెమెరాలో ఇటు ఉన్న గుంపు అదే మనందరిని చూస్తుంది. అది అలా దాస్తుంది. అది సీసీ కెమెరాకి అంత తెలివి ఉంటే, హల్లెలూయా, సీసీ కెమెరాకి అంత తెలివి ఉంటే, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన నిన్ను చూడడా? నీ భక్తి జీవితంలో నువ్వు ఎంత లోతుకు పోతున్నావు? సంఘం పట్ల నీకున్న ఆసక్తి ఏంటిది? సంఘం పట్ల నీకున్న బాధ్యత ఏంటిది? ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ మనం సమాధాన స్థితి కలిగి ఉన్నామేమో, ఒక పొజిషన్కి పోయి ఉన్నావేమో, స్థితి మారిందేమో. ఎవరో ఒకరు నీ స్థితి కొరకు ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వారి ప్రార్థన బట్టి నీ స్థితి మారిందేమో. మరి నీ ప్రార్థన ద్వారా ఇంకొకరు మారొద్దా? నీ ప్రార్థన ద్వారా ఇంకొక స్థితి మారొద్దా? నీ ప్రార్థన ద్వారా ఇంకొక రక్షింపబడొద్దా? కేవలం మనం ఒక్కరము రక్షింపబడితే మాత్రమే, మనం పరలోక రాజ్యం పోతే మాత్రమే చాలా. పరలోక రాజ్యం పోతారు ఎంతమందికి కరెక్ట్ చెప్పగలరు? చెప్పండి. ఉంది ధైర్యం? హల్లెలూయా. పరలోక రాజ్యం పోతున్న ధైర్యం ఎంతమందికి చేరబట్టండి? హల్లెలూయా, హల్లెలూయా. చూసినవా? మిగతా వాళ్ళందరికీ డౌటే. హల్లెలూయా. ఆ డౌటే ఆ అనుమానమే పాతరోగంగా మారిపోతుంది, పెనుభూతంగా మారిపోతుంది. క్రీస్తునందు ప్రియ సంగమా, మనకు పరలోక రాజ్యం దేవుడు కూడా పిలిచాడు. చూడండి, సామెతలు అయిపోయిందా? యెషయా గ్రంథంలో 24:4 చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 24:4 దేశము వ్యాకులము చేత వాడిపోతున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు.
లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. ఎవరట? లోక నివాసులందరూ ఏం చేశారట? ధర్మశాస్త్రమును అతిక్రమించారు. ఈరోజు సంఘములో ఉన్న ప్రజలు కూడా బైబిల్ను అతిక్రమిస్తున్నారు. దేశము పాడైపోతుంది. అస్సాం రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక. ఆ సీన్ చూస్తే ఫ్యామిలీ డాబెక్కి నిలబడ్డది. ఫ్యామిలీ ఆ వరదలకు, ఆ ఇండ్ల నుంచి పోయి వరదలకు ఫ్యామిలీ డాబెక్కి నిలబడితే డాబా కూలిపోయింది. ఆ వరదలో బిడ్డ కొరకు, తల్లి కొరకు, పిల్ల కొరకు, అయ్య కొరకు ఎక్కడో అక్కడ కొట్టకపోయిన స్థితి ఎంతో ఉంది. ప్రియమైన సంగమా, అది ఎక్కడో వచ్చింది. ఇప్పుడు మేము మంచిగానే అనొచ్చు. దేవునికి తలుచుకుంటే మనం కూడా ఎంతటోళ్ళం కాదు. దేవునికి స్తోత్రం కదా. ఒక్క నైట్ కొట్టిన వాన చర్చి కాంపౌండ్ ఆనుకొని పోయింది. దేవునికి స్తోత్రం. జీవితంలో ఎప్పుడన్నా చూసారా? ఒక్క నైట్ కొట్టిన వాన 40 షర్లు తెంపుకొని పోయింది ఆ ఏరియాలో. ఒక్క నైట్ కొట్టిన వాన రైలు కట్టని తెంపిపోయింది ఈ ఏరియాలో. అదే ఇంకొక పూట ఉంటే, అదే ఇంకొక రోజు ఉంటే నువ్వు ఆపగలవా? నేను ఆపగలనా? ఎవరన్నా ఆపగలమా? దేవునికి స్తోత్రం. క్రైస్తవుడు ఒకటే నేర్చుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా సిద్ధపడి ఉండాలి, సిద్ధంగా ఉండాలి, కాచుకొని ఉండాలి. చచ్చిపోయేది ఏ రోజు ఒకరు చచ్చిపోతాం, కానీ చచ్చిపోయే ముందు రక్షణ కలిగి ఉన్నాం వాళ్ళు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, మత్తయి యెషయా అయిపోయిందా? 24 మత్తయి సువార్త 25-28-40లో చూస్తే, మత్తయి సువార్త 25-40లో చూస్తే దేవునికి విరుసలిస్తుంది. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిదిరి గనుక నాకు చేసిదిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రం. నశించిపోచున్న వారి కొరకు ప్రార్థన చేస్తే ఎవరికి చేసినట్ట? దేవునికి మేలు చేసినట్ట. దేవునికి స్తోత్రం. ఎవరు చేసినట్ట? మిక్కిలి హలుపులైన ఈ నా సహోదరుల కొరకు నువ్వు చేస్తే అది ఎవరి కొరకు చేసినట్ట? నాకు చేసినట్టే అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఉపవాస ప్రార్థన చేద్దామా? ఊరుకుందామా? పనులకు పోదామా? దేవుడు నీకు ఏర్పరిచినటువంటి దినం, దేవుడులో వచ్చి నువ్వు వెనక నిలబడ్డ దినం ఏమైపోయింది? ఆ ఫ్యాన్ నిన్ను చూడలేదు, ఈ కరెంటు బుగ్గ నిన్ను చూడలేదు, ఈ సేవకుడు చూడలేదు, ఈ సంఘము చూడలేదు. నేను కూడా వచ్చి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటా, నా వంతుగాని నిలబడ్డ రోజు గుర్తుందా? ఏమైపోతుంది? అంతగా మనం బద్ధకస్తులుగా తయారవడం కాదండి. నీ సొంత పనుల కొరకు, నీ సొంత కార్యాల కొరకు ఎక్కడికి కూడా పోతున్నావా లేదా? వేలు పెట్టుకొని మనం పోతున్నామా లేదా? వందలు పెట్టుకొని పోతున్నామా లేదా? ప్రభు పనిలో ఒక్క దినము గడిపితే అది 1000 దినములు గడిపి శ్రేష్టమని వాక్యం సెలవిస్తుంది. చివరిగా యాకోబు రాసిన పత్రికలో చూస్తే 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు 5:16లో మీరు స్వస్థత పొందినట్లు 5:16 మీ పాపములను ఒక్క నిమిషం ఒక్కడే చదవాలని చూడద్దు. ఎప్పటికీ అందరూ చదవడానికి ప్రయత్నం చేయాలి.
మాయ ఒకసారి చెప్పాడు. హల్లెలూయా. ఒకసారి చూడండి, నా వైపు చూడండి. మాయ యొక్క నాడు నేను బడికి పోతున్న కొత్తలో పిలిచిండు. పల్కీరా అన్నాడు, ఇచ్చిండు. పల్కీరా అంటే ఇచ్చిన, బల్బు వీరంటే ఇచ్చిన. ఇగో పలక మీద ఇట్లా గీత గీసిండు. ఎట్లా ఎస్సులు గీసిండు. ఇది ఏంది చెప్పురా అన్నాడు. ఇదేంది చెప్పురా అన్నాడు. ఇదేదే పిచ్చి గీత అన్నాడు. నిజంగా పిచ్చి గీతే, చదువులు అది పిచ్చి గీతే. మా నాయన ఏం చెప్పాడు తెలుసా, అది ఎద్దుచ్చరా. ఎద్దు నడుచుకుంటూ పోతే అప్పుడు ఎట్లా పోతుంది, కాళ్ళు మారుతాంటే అది స్టెప్పులు మారుతా అంటది. ప్రియా దేవుని సంగమా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడట, అందరు కూడా నేర్చుకోవాలి, అందరు కూడా చదవాలి, అందరు కూడా అలర్ట్ కావాలి. అప్పుడు బైబుల్ జ్ఞానము తెలవబడుతూ ఉంటుంది. మౌనంగా ఉన్నదని చెప్పి ఏది రాదు. ప్రయాసపడితే, ఆశపడితే వస్తుందండి. దేవునికి స్తోత్రం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? పాపములు ఒకరికొకరికి ఒకరు ఒప్పుకోవాలి. స్వస్థత పొందినట్లు ఏం చేయాలట? ఒకరికొకరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరికన్నా అయిందంటే నవ్వే గుంపు కూడా ఉంది. 10 నెలలకు కష్టం వచ్చిందంటే నవ్వే గుంపు కూడా ఉన్నది. కానీ ప్రపంచాడు ఏమంటాడు తెలుసా, మీరు ఒకరికొకరు ప్రార్థన చేసి, ఎందుకు? స్వస్థత కొరకు, బాగు కొరకు మీరు ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని సంగమా, సంఘములో పార్టీలు ఉండొద్దు, సంఘములో గుంపులు ఉండొద్దు. సంఘమునకు శిరస్సు దేవుడే. మనమంతరము ఆయన అవయములుగా దేవుని సంఘములో ఉన్నాం. ఆయన దేహముగా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన శరీరము తింటున్నాం, అనే రక్తము త్రాగుతున్నాం. గుంపులు చెల్లవు. ఏకాత్మ ఏకభావం కలిగి ప్రభుని మనం ఆరాధించే వరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థించండి. నీతిమంతుని విజ్ఞాపన మనోపూర్వకమైనది, బలము కలది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుక్రవారం రోజు జరిగేదంతా కూడా విజ్ఞాపనే. దేవునికి స్తోత్రం. శుక్రవారం జరిగేదంతా కూడా ఏంటిది? విజ్ఞాపనే. ఈరోజు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు నాకు ఒక 5 నిమిషాలు అంటే ఇవ్వడు. అదే శుక్రవారం నాడు దేవుని మందిరకు వచ్చి నేను గంట చేత పాస్టర్ గారు అంటే చెయ్యమ్మా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నీవు ఇష్టం ఉన్న పాటలు పాడటానికి, నువ్వు ఇష్టానుసరంగా నువ్వు 70 పాటలు పాడతానంటే ఇస్తాడు. సరే, సండే నాడు వచ్చి నాకు ఛాన్స్ అంటే దొరుకుతుంది. అసలు ఉపవాసం అంటే చూడండి ఒక్కసారి. ఉపవాసం అంటే ఏం చేయాలంట? న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే 20వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము ఒకసారి ఓపెన్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయములో ఏం చేశారయ్యా వీళ్ళందరూ అంటే, 20వ అధ్యాయములో 26వ వచనములో ఈ రీతిగా వారు ప్రార్థన చేశారు. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇజ్రాయేల్ వారందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి సంఘమును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలును సమాధాన బలును యెహోవా సన్నిధిని అర్పించిరి. ఇదండి, సాయంకాలం వరకు ఉండాలి దేవుడి సంఘం మందిరంలో. అబ్బో, ఇప్పుడు 1 గంట వాక్యం అయ్యేసరికి మన కాళ్ళు అటు ఇటు పోతున్నాయి, మెట్నకు లేకుండా అగ్గినే తిరుగుతున్నాయి, అగ్గినే తిరుగుతున్నాయి కదా. అవును ప్రియ దేవుడి సంఘమా, శరీర బలహీనతలు బట్టి కానీ దేవుడు మన నుంచి కోరుకుండేది అంటే దండం పెట్టి చెప్తున్నా, సంఘములు సభ్యులందరూ కూడా
ఇది నా బాధ్యత అని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. గ్రూప్ అని, ఆ గ్రూప్ అని, ఈ గ్రూప్ అని, అదని ఇదని కాదు. ప్రతి ఒక్కరిది బాధ్యత. ఈ సంఘములో నువ్వు ఉన్నావంటే నీకు ఒక బాధ్యత. నీవు సన్నిధిలో కనపడకుండా నేను ఆదివారమే కనపడతా ప్రభువా, నీకు ఎప్పుడు కనపడను ప్రభువా అంటే ఆ రోజు కూడా అడుగుతాడు, సంఘములో నీ బాధ్యత ఏంటిదమ్మా? సంఘములో నువ్వు ఏం చేసావమ్మా? సంఘములో నువ్వు ఏం చేసావయ్యా అంటే ఆదివారమే మందిరానికి పోయినా ప్రభువా, ప్రార్థన 10 గంటలకు స్టార్ట్ అయితే 12:30కి పోయినా ప్రభువా అని చెప్పాలి ఆ రోజు. ఎందుకంటే చెప్పాలి మా ప్రార్థన 10 గంటలకు స్టార్ట్ అయితే 12 గంటలకు పోయిన ప్రభువా అని చెప్పాలి. అప్పుడు దేవుడు మెచ్చుకోని, నీకు తగిన కిరీటం ఇక్కడ ఉందమ్మా, నీకు తగిన కిరీటం ఇక్కడ ఉంది, నువ్వు భూమి మీద బాగా అలసిపోయి వచ్చావు, ప్రార్థించి 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 చుట్టుపోయి కాళ్ళు ఏమిందా, కాళ్ళు ఏం చేసినాయట చూడండి, కాళ్ళన్నీ సొట్టుపోయినాయి కదా. ఎంతమంది సొట్టుపోయినాయి కాళ్ళు చెప్పండి? కాళ్ళు సొట్టుపోయినా చేయలే పెట్టండి. కాళ్ళు ఎంతమంది సొట్టుపోయినాయి? ఆ సొట్టు చూడ, ఆ సొట్టు అబ్బా నీ కాళ్ళని సొట్టు పోయినాయి. మోకరించి దేవుని సన్నిధిలో గోదాడి ప్రార్థించి సొట్టు పోయినాయి అమ్మా అంట. ఇక్కడ ఏం చేశారట, భక్తులందరూ కూడా బెతేలుకు ప్రవేశించండి, దేవుని మందిరానికి ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బదులు సమాధానం ప్రార్థన. దహన బదులు అంటే యాగంతో అనేక ప్రార్థన చేయడం, సమాధాన బదులు అంటే మనల్ని మనం దేవుని దగ్గర సమాధాన పరుచుకోవటం. దేవునికి స్తోత్రం. అలా ఉన్నారు, అలా మనం కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. నాటి దేవుడే నేటి దేవుడు. నాడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఈరోజు మనకిచ్చాడు. ప్రియ దేవుని సంగమం ఉపవాసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.